హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. కాన్పూర్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఫస్ట్ డే రోజున ఆట ఆలస్యంగా మొదలైంది, తొందరగా ముగిసిపోయింది. జస్ట్ 35 ఓవర్స్, 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. మనకు తెలుసు టెస్ట్ మ్యాచ్లో మ్యాక్సిమం 90 ఓవర్స్ ఏ డే బౌలింగ్ చేయాలి. 90 ఓవర్స్లో 1/3, ఆల్మోస్ట్ జస్ట్ అబౌవ్ 1/3 మాత్రమే ప్లే జరిగింది. సో కాన్పూర్ వెన్యూ మీద బోల్డెన్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అంటే వర్షం వచ్చింది, బ్యాడ్ లైట్ ఉంది, అది వేరే విషయం. బట్ స్టిల్ అక్కడ ఏర్పాట్లు కానీ గ్రౌండ్ కండిషన్స్ కానీ, ఎందుకంటే వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల మ్యాచ్ ఒక 1 అవర్ లేట్గా స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా కాన్పూర్ ఎందుకు ఎంచుకున్నారు? ఇండియాలో ఇంత మంచి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి. ఇదే ఉత్తరప్రదేశ్లో ఎకానా స్టేడియం ఉంది లక్నోలో, అది అల్ట్రా మోడర్న్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టేడియం. అది పెట్టుకొని కాన్పూర్లోనే టెస్ట్ మ్యాచ్ ఎందుకు జరపాలి? ఓల్డ్ గ్రౌండ్, అక్కడ ఏర్పాటు సరిగ్గా లేవు, సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి, ఫ్లడ్ లైట్స్ సరిగ్గా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. అయినా కాన్పూర్నే ఏంటంటే యూపీ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కాన్పూర్ని టెస్ట్ వెన్యూగా అనుకున్నారు దీన్ని అని అక్కడ పెట్టారు. సో ఇలాంటి బ్యాడ్ డెసిషన్స్ వల్ల టెస్ట్ మ్యాచ్, ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్ ఆక్సిజన్ మీద ఉంది టెస్ట్ క్రికెట్. ఇలాంటి వెన్యూస్ డిసైడ్ చేసి అనవసరంగా టెస్ట్ మ్యాచ్ని మరింత ఇబ్బందులు పెట్టి, టెస్ట్ క్రికెట్ని మరింత ఇబ్బందులు పెట్టేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంతే కదా, పిచ్ కూడా ఏ మాత్రం బాగలేదు. 107 చేశారు ఆ 35 ఓవర్స్లో. బంగ్లాదేశ్ 3 వికెట్లు పోగొట్టుకున్నారు. పిచ్ అటు బౌలింగ్కి అనుకూలంగా లేదు, బ్యాటింగ్కి అనుకూలంగా కూడా లేదు. హాట్ బాల్ స్టాప్ అవుతుంది, స్టాపింగ్ అండ్ కమింగ్ ఉంది, కొంచెం లో అవుతుంది, స్లోగా ఉంది, స్లో అండ్ లో పిచ్. ఇలాంటి పిచ్ మీద రోహిత్ శర్మ టాస్ గెలిచి ఎందుకు ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే 2015 నుంచి ఇండియా ఎప్పుడు కూడా టాస్ గెలిచి ముందుగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ తీసుకోవడం అనేది జరగలేదు. సో 9 ఏళ్ల తర్వాత మొదటిసారి ఒక ఇండియన్ క్యాప్టెన్ హోమ్ టెస్ట్లో, ఇండియాలో జరిగే టెస్ట్లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరం. అంత డేంజరస్ పిచ్ కదా. ఇట్ వాజ్ నాట్ లైక్ చెన్నై పిచ్లో స్పైసీ పిచ్, అది పేస్ అండ్ బౌన్స్ ఉంది, బాల్ మూవ్ అవుతూ ఉండేది ఓవర్ కండిషన్స్లో. అక్కడ బ్యాటింగ్ వాజ్ డిఫికల్ట్ ఇన్ ద ఫస్ట్ ఓవర్. ఇక్కడ కొంత హెల్ప్ ఉంది, ఎందుకంటే ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, వికెట్ కొద్దిగా సాఫ్ట్గా ఉంది, మాయిశ్చర్ ఉందని చెప్పాడు రోహిత్ శర్మ. మాయిశ్చర్ ఉంది కానీ అంత డేంజరస్ ఏం కాదు. ఇండియా కనుక బ్యాటింగ్ చేస్తుంటే ఏదో 1-2 వికెట్లు పడి ఉండేవేమో. బట్ స్టిల్ పోను బ్యాటింగ్ ఇక్కడ చాలా ఈజీ అవుతుంది. ఈవెన్ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఆర్ వ్యూ, వాళ్ళు కూడా పెద్ద ట్రబుల్లో కనబడలేదు. ఫస్ట్ అవుట్ అయిన జాకీర్ హసన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, 24 బాల్స్ ఆడాడు, రన్స్ చేయలేదు. బికాస్ బోత్ బుమ్రా అండ్ సిరాజ్ బౌల్డ్ probing spell. They were beating the bat outside the off stump. They were moving the ball. బట్ స్టిల్ అతను అంత ఇబ్బంది ఏం పడలేదు. 24 బాల్స్ తర్వాత ఆకాశ్దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత షాద్మల్ మరొక ఓపెనర్, అతను కొంచెం అగ్రెసివ్గా ఆడడం చూసామని కొన్ని బౌండరీలు కొట్టాడు. అతను కూడా ఆకాశ్దీప్ అవుట్ చేశాడు. అంత డిఫికల్ట్ పిచ్ ఏం కాదు, అది డిఫికల్ట్ పిచ్ ఏం కాదు. అంతేకాకుండా ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం మాత్రమే కాకుండా 3 పేసర్స్తో బరిలోకి దిగాడు రోహిత్ శర్మ. ఇది ఇంకా సర్ప్రైజింగ్ నన్ను అడిగితే. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఒక 2 పేసర్స్ని మార్చారు. కలీం సమ్ ఇంకొక పేసర్ని తీసుకొచ్చారు, ప్లస్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాంని తీసుకొచ్చారు. సో దే డ్రాప్ బోత్ తస్కిన్ అహ్మద్ అండ్ నవీద్ రాణా. కానీ మన అలా కాకుండా సేమ్ సైడ్తో వెళ్తున్నారు ఇండియా. థర్డ్ స్పిన్నర్ని ఆడించట్లేదు. కానీ వాట్ ఎవర్ బౌలింగ్ అశ్విన్ 6 ఓవర్లో 7 ఓవర్లో వేసాడు. దాంట్లో హాట్ బాల్ వాజ్ టర్నింగ్ అండ్ గ్రిప్పింగ్. ఆల్రెడీ అశ్విన్ చాలా ఎఫెక్టివ్గా అనిపించాడు. డే వన్ రోజున ఆల్మోస్ట్ న్యూ బాల్తో బౌలింగ్ వేస్తే అశ్విన్ చాలా ఎఫెక్టివ్గా అనిపించాడు. అలాంటి పిచ్ పైన మీరు 2 స్పిన్నర్స్తో దిగడం ఎంతవరకు కరెక్ట్? థర్డ్ స్పిన్నర్ ఉండాల్సింది. ఖచ్చితంగా పోను పిచ్ స్పిన్నర్స్కి అనుకూలంగా మారుతుంది. కానీ ఈ డెసిషన్ నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. బంగ్లాదేశ్ వాళ్ళు అయితే 3 స్పిన్నర్స్తో వెళ్తున్నారు. బుమ్రా అండ్ సిరాజ్ బౌల్డ్ వెల్. షాద్మల్ కొన్ని మంచి షాట్స్ కొట్టాడు, బట్ వాళ్ళకి వికెట్ రాలేదు అన్ఫార్చునేట్లీ. బోత్ ఆఫ్ దెమ్
ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. ఆకాశ్దీప్ ఎప్పుడు కూడా తన ఫస్ట్ స్పెల్లో వికెట్ తీయడు. న్యూ బాల్తో వెరీ ఎఫెక్టివ్. అతను డొమెస్టిక్ మ్యాచ్లో ఆడినా, అంతకుముందు రాంచీ టెస్ట్లో ఆడినా అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఫస్ట్ స్పెల్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. అతను 2 వికెట్లు అతనికే వచ్చాయి. ఇనిషియల్ ఫస్ట్ 2 వికెట్స్ ఇద్దరు ఓపెనర్స్వి. ఒకటి ఎల్బిడబ్ల్యూ, ఒకటి వెరీ గుడ్ క్యాచ్ బై యశస్వి జైస్వాల్ ఇన్ ద గలీ, లో క్యాచ్. అండ్ అశ్విన్ గాట్ ద థర్డ్ వికెట్. అశ్విన్ వాళ్ళ కెప్టెన్ శాంటో బ్యాటెడ్ వెల్ వన్స్ అగైన్. చాలా అగ్రెసివ్గా పాజిటివ్గా కనిపించాడు. శాంతోని అతను అవుట్ చేశాడు. యాక్చువల్గా అది క్యాచ్ కోసం అప్పీల్ చేశారు అనుకున్నాం, క్యాచ్ సిల్లీ పాయింట్. బట్ యాక్చువల్లీ అది చూస్తే ఏంటంటే ఎల్బిడబ్ల్యూ చాలా రివ్యూలు, ఇండియా ఆల్రెడీ ఒక రివ్యూ పోగొట్టేసుకుంది సిరాజ్ బౌలింగ్లో. పిచ్లో బాల్ వచ్చి పిచ్చింగ్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్. అండ్ చాలా 5-6 రివ్యూలు చూస్తాం డే 1లో. కొన్ని క్యాచ్లు రిఫర్ చేశారు, కొన్నిసార్లు బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్స్ వర్ ఆస్కింగ్ ఫర్ రివ్యూస్. సో ఉన్న కాసేపటి 35 ఓవర్స్లో కొన్ని రివ్యూస్ కూడా మనం చూడడం జరిగింది. బట్ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ కూల్గా ఆడుతున్నారు. మొమినుల్ హక్ చాలా ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్, అతను కూడా లెఫ్ట్ హ్యాండర్. అతను హీస్ బ్యాటింగ్ ఆన్ 40. ముష్ఫికర్ అతనికి సపోర్ట్లో ఉన్నాడు. 6 runsతో ముష్ఫికర్ ఆడుతున్నారు. 107 for 3 చేశారు వాళ్ళు. అంత ఇబ్బందులు ఏం పట్టలేదు. సో వాళ్ళకి ఇంకా బ్యాటింగ్ ఉంది. ముష్ఫికర్, మొమినుల్ హక్తో పాటు ఇంకా లిటన్ దాస్, షాకిబుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ డెప్త్ ఖచ్చితంగా ఉంది. సో బంగ్లాదేశ్ పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంది. పెద్ద స్కోర్ అంటే మరీ పెద్ద స్కోర్ ఏం కాదు. సో ఈ డెసిషన్ నాకెందుకో కరెక్ట్ కాదేమో అనిపించింది. ముందుగా బౌలింగ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. అలాగే ఈ వెన్యూలో ఆ పిచ్ ఏంటి, ఇలాంటి పిచ్ మీద విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్, స్లో అండ్ లో పిచ్, ఇలాంటి పిచెస్ మీద టెస్ట్ క్రికెట్ ఆడితే టెస్ట్ క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. సో ఈ రాజకీయాలు పక్కన పెట్టేసి ఓన్లీ స్ట్రిక్ట్లీ అని మీరు రొటేషన్ అనేది ఉంటుంది. రొటేషన్లో కూడా వెన్ యూఆర్ డీలింగ్ విత్ అన్ అసోసియేషన్ లైక్ యూపీ క్రికెట్ అసోసియేషన్, దే హ్యావ్ ఏ బెటర్ స్టేడియం ఇన్ లక్నో. ఎకానా స్టేడియం అద్భుతమైన స్టేడియం ఉంది అక్కడ పెట్టకుండా ఇక్కడ టెస్ట్ మ్యాచ్ పెట్టడం ఏంటి కాన్పూర్లో ఒకటి. నేను గతంలో నేను సీసీఎల్ మ్యాచ్లకి కటక్లో కూడా వెళ్ళాను. కటక్లో కూడా ఇండియా కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడేవారు ఒరిస్సాలో. కానీ కటక్లో ఉండడానికి సరైన హోటల్స్ కూడా ఉండవు. ఈవెన్ మేము వెళ్ళినా లేకపోతే ఇండియన్ టీం వెళ్ళినా అక్కడ వెళ్ళినా పక్కన ఉన్న భువనేశ్వర్లో ఉండాలి. భువనేశ్వర్ నుంచి గంటన్నర ప్రయాణం చేసి కటక్ వెళ్ళి మ్యాచ్ ఆడరావాలి. సో అలాంటప్పుడు అది కూడా చాలా ఓల్డ్ స్టేడియం, చాలా ఓల్డ్. కటక్లో ఉన్న బారామతి స్టేడియం చాలా ఓల్డ్ స్టేడియం. సో అక్కడ ఇలాంటి పాత స్టేడియంలు రెనోవేట్ చేయాలి. రెనోవేట్ చేయకపోయినా అసలు అక్కడ అరకొర ఫెసిలిటీస్ పెట్టుకుని అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడించిన ఎంతవరకు కరెక్ట్, అది నా ప్రశ్న. ప్లస్ ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ డే ఆటకు అంతరాయం కలగడానికి వరుణ్ దేవుడు కారణమైనా కూడా ఎందుకనో మొదటి నుంచి మనకి చాలా నెగటివ్ వైబ్స్ ఈ మ్యాచ్ విషయంలో కనిపించాయి. సో వాట్ ఎవర్, ఇండియాకి ఏంటంటే 2 టెస్టులు గెలిచి ఇండియా ఇక్కడ బంగ్లాదేశ్ మీద ఫుల్ పాయింట్ సాధించే ఒక మనం టార్గెట్ పెట్టుకున్నాం. కానీ తీరా చూస్తేమో ఇక్కడ ఈ మ్యాచ్ విషయంలో క్వశ్చన్ మార్క్గా మారింది. సో ఆ రిమైనింగ్ టైం సరిపోతుందా? ఇలా ప్రతిరోజు ఫస్ట్ 3 days మనకి వర్షం ప్రమాదం, 3 daysలో ఇలా మ్యాచ్ సగం ఓవర్లు కూడా జరగకపోతే మనకి ఎనఫ్ టైం ఉంటుంది టెస్ట్ మ్యాచ్ గెలవడానికి. అందులో ఇలాంటి పిచ్ మీద విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బౌలింగ్, బౌలర్స్ కాస్త స్ట్రగుల్ అవుతున్న పిచ్ మీద. దట్ ఈస్ ద రియల్ క్వశ్చన్ మార్క్. ఎనీవే రేపు చూద్దాం, రేపు ఎలా ఉంటుందో, వెదర్ ఎలా ఉంటుందో, రేపు పరిస్థితి ఏంటో. బట్ సో ఫార్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ డే 1. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.